నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా మతం ఏంటనంటే నా మతం మానవత్వం అంటాడు. అట్లాగే నేను 4 గోడల మధ్య అల్లాని పూజిస్తాను, అట్లాగే ఇంట్లో చర్చిని అంటే యేసుక్రీస్తుని పూజిస్తాను, బయట హిందువుని పూజిస్తానంటూ ఏ కలరింగ్లు ఇస్తుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఏం చేస్తారు, రాజకీయాలలో చాలామంది ఏం చేయనటువంటి పరిస్థితిలో ఉంటారు. తాజాగా ఆయన ఈ మధ్య గుళ్ళు ధ్వజస్తంభ ఆరోపణలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే హిందూ అని గుర్తింపు తెచ్చుకోవటం కోసం. కానీ వెనకడికి మన పెద్దోళ్ళు సామెత చెప్తారు, సూదికి సోద్యం పోతే వెనకడ సోదంతా బయటపడింది అన్నట్టు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఆయన హిందూ దేవుళ్ళని పూజిస్తూ హిందువుగా మారి హిందువుల అభిమతాన్ని సంపాదించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన ఆయన నెగిటివిటీస్ని అలాగే ఉంచడానికి ప్రజలు ఎంత కవర్ చేయాలని చూసినా వాళ్ళ వైసీపీ నాయకులు అక్కడక్కడ నోరు జారుతూనే ఉన్నారు. తాజాగా ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్రాన్ని తిప్పినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తాజాగా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ పాస్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎవరిని రక్షించాలని చూస్తున్నాడు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఆయన ఏదైనా ఉండొచ్చు, కానీ ఆయన నేను ఇది అనేది ఆయన ఒరిజినల్ ఐడెంటిటీని చెప్పుకోవడానికి ఎందుకు బాధపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే, మీ అందరూ తెలుసు 2019 ముందు ఆయన ఒక స్వామీజీ ఆయన నీళ్ళల్లో ముంచాడు, పైకి తేల్చాడు. ఆయన మునిగి పైకి తేలి హిందువుగా మారాడు. కానీ ఆయన నమ్మినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మునిగిపోయినారని అందరూ తెలుసు. సో తాజాగా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఆ వీడియోలో రెడ్ హ్యాండెడ్గా ఆయన చెప్తున్నాను అనమాట, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వస్తే మనకి ఈ ప్రయోజనాలు ఉంటాయి అంటూ మీడియా ముందు ఎటువంటి బాహాటం లేకుండా, సిగ్గు సరళం లేకుండా వదిలేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు చూడండి ఇది. అందుకనే మన సభను బాగా జరగాలన్నా, మన దేవుని బాగా ప్రార్థించుకోవాలన్నా, మన అందరూ స్వేచ్ఛగా ఉండాలన్నా ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా పీఠ మీద రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి. అందుకని మన అదే ఆయన ఎవరో గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు, మన సభలు బాగా జరగాలన్నా, మనం స్వేచ్ఛగా తిరగాలన్నా, మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవాలన్నా, మనం స్వేచ్ఛగా ఎవరినైనా తిట్టాలన్నా కూడా మనకు జగన్ యేసురాజా ముఖ్యమంత్రి అయితే మనకి ప్రాబ్లం ఉండదని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు స్వామివారికి నిలువుదోపిడి సమర్పించేటప్పుడు కూడా ఆ పక్కనే ఉన్నటువంటి సుబ్బారెడ్డి భార్య గారు జగన్ యేసురాజుకి జై అని చెప్పి అప్పట్లో ఒక స్లోగన్ వదిలిన అంత అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేశారు వాళ్ళంతా కూడా. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి ఆ దేవుని నమ్మానని ఇంకో దాని గురించి నేను మాట్లాడట్లా. లేనటువంటి దాన్ని భుజాల మీద వేసుకొని నేను ఇది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి, నేను ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? నీకు ఆ మతం నచ్చింది, వెళ్ళు ఆ మతాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించు. ఆల్రెడీ మీ అందరూ తెలిసిన విషయమే. మీరు రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా చెప్పేశాం, మేము ఈ కొన్ని కారణాల వల్ల మేము ఇలా కన్వర్ట్ అయ్యామని చెప్పాడు. దాన్ని తప్పు పట్టట్లా. కానీ ఓట్ల కోసం, సీఎం కుర్చీ కోసం నువ్వు దాచిపెట్టి ఈ మధ్య హిందువుగా కొత్త పొలిటికల్ స్టంట్లని చేస్తున్నావు చూసావు, దాన్ని మేము తప్పు పడుతున్నాం. అలాగే నువ్వు ప్రేమించిన మతం బాగుండాలి అని అంటే వాళ్ళకి చెప్పాల్సింది, మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, మన మతం ద్వారా ఎన్నుకుపడినటువంటి వాళ్ళకు లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మనం సహాయం చేద్దాం. అంతేగాని దాన్ని ఓటు బ్యాంకింగ్ రాజకీయంగా, మతాల రాజకీయాన్ని ఓటు బ్యాంకింగ్ రాజకీయంగా చూడకూడదు అనేది నేను చెప్తున్నటువంటి ఒక స్పెషల్ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేగాని ఆయన మతంలోకి వెళ్ళాడు కదా అని నేనేం అనట్లా. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వేచ్ఛగా తీసుకోవచ్చు. కానీ ఆ మతంలో ఉంటూ ఓట్ల కోసం ఈ మతం వైపు మళ్ళీ అనేటువంటి అబద్ధాలు చెప్పటం, తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయటం, అలాగే చిత్తశుద్ధి లేనటువంటి ఆలయాలు నిర్మించటం, చిత్తశుద్ధి లేకుండా హిందూ ధర్మం ఆగమ శాస్త్రాన్ని మంట కలిపే విధంగా నువ్వు ధ్వజస్తంభ ఆరోపణలు, అలాగే విగ్రహ ప్రాణ ప్రతిష్టలు చేయటం అనేది తప్పు. అలాంటివి చేయటం తప్పు. అలా చేయటం ద్వారా నువ్వు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నావు అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని
ప్రతి చర్చిలో కూడా బైబిల్ మీద ప్రమాణం చేయించుకొని వాళ్ళు ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. అది బహిరంగంగా అందరూ తెలిసిన విషయమే. మామూలుగా ఏంటంటే అంటే కొంతమంది అంటే ఎస్సీ ఎస్టీల్లో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని లైక్ చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అమితంగా లైక్ చేయడానికి కారణం ఏంటంటే రీజన్ ఇదే. కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే 2024కి అందరు రియలైజ్ అయిపోయారు, అరే మతం కోసం చూసుకొని మనోడని జాడదీస్తే రాష్ట్రం నాశనం అయిపోయింది, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మనకు ఒక ఉజ్వల భవిష్యత్తు కావాలి, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలని 2024లో వీళ్ళు అనేకమైనటువంటి వేషాలు వేసినా కట్టుకథలు కట్టినా ప్రజలు నమ్మలేదు. పోగా మనోళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. దానికి కారణం రాష్ట్ర అభివృద్ధి కావాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి నాయకులు కొంతమంది చెంచాగాళ్ళు ఇదిగో ఇలాంటి సభలు పెట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాని గురించి మాట్లాడమంటే నా మతం మానవత్వం, నేను 4 గోడల మధ్య అల్లాని పూజిస్తాను, లేకపోతే నట్టింట్లో నేను యేసుక్రీస్తుని పూజిస్తా, బజార్లో నేను హిందువుగా ఉంటానంటే ఇలాంటి పులిహార మాటలు చెప్తున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో అని చెప్పినట్టుగానే ఆయన ఆచరించినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజుకి కూడా కేవలం వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం ఈరోజు వైసీపీ నాయకులు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి చెత్త పాలిటిక్స్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఆలోచన చేసుకోండి. కేవలం అధికారం రావటం కోసం మతాలని, అధికారం కోసం ప్రాంతాలని, అధికారం కోసం కులాలను అడ్డం పెట్టుకున్న రాజకీయ నాయకులు ఎప్పటికీ అభివృద్ధి చేయరు, ఎప్పటికీ అభివృద్ధి జాడలకు రారు. కేవలం ప్రజలకు సంక్షేమం ఇస్తున్నామంటూ దోచుకొని తింటారు. గత 5 ఏళ్ళు జరిగింది ఇదే. అందుకే ఆంధ్రప్రదేశ్ విపరీతంగా నష్టపోయింది అనేది వాస్తవ విషయం. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన ఓపెన్గా చెప్పేశాడు, నేను ఆయన మతం మారినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ ఆయన మారిన మతాన్ని ఒప్పుకోకుండా ఆయన కావాలని హిందువుల్ని అగౌరవపరిచే విధంగా, అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆగమ శాస్త్రం మీద నమ్మకం లేకుండా దాని విలువలు తెలియకుండా పాటిస్తున్నాడు అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఇంకా రేపు రానున్న రోజుల్లో ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి చర్చిల్లో ప్రమాణాలు చేయించడాలు, బైబిల్ మీద మాట్లాడించడాలు ఇవన్నీ చాలా జరుగుతాయి. కానీ కాకపోతే నా బాధల్లో 80% హిందువులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకులు అంటే వాళ్ళ తండ్రుల DNA వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దోడపూడి చంద్రశేఖర్ని పార్టీలను సస్పెండ్ చేయకపోతే మేము హిందువులుగా ఈ పార్టీలు ఎలా కొనసాగుతామని కనీసం జగన్మోహన్ రెడ్డి ముందు తన బాధ, తమ ఆవేదన ఏమన్నా చెప్తానేమనంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏది కూడా నేను ఓపెన్గా హిందువులని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాగే లేదు నేను ఇలా అన్యమతాన్ని నమ్ముకున్నానని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ నావ అలా సాగుతూ ఉండాలి, నాటకాలతోటి, అబద్ధాలతోటి, తప్పుడు మాటలతోటి సాగుతుండాలి. ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఇలా మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతున్నదని నిదర్శనం.